హల్లెలూయా, హల్లెలూయా. ఎదరికి సర్దుకోండి, సర్దుకున్నాక మొదలు పెడతా. రావాలి, లైన్లోకి రండి, జరగండి, రండి. లైన్లోకి రావాలి. ఇంకా జరగండి. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మన ప్రభువు మనలను ఎంతగానో బలపరిచి ఈ భయంకరమైన ఈ వేసవి దినాలలో మరి మనలను కాపాడుచున్న దేవునికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య భాగముగా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత ఆదివారము మనము పెంతెకోస్తు పండుగ గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా, గుర్తుందా? గత ఆదివారం వాక్యం ఏం చెప్పారు? పెంతెకోస్తు పండుగ గురించి దేవుని వాక్యాన్ని మనము విని ఉన్నాము. అలాగే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశుద్ధాత్మ గురించి గత ఆదివారము పెంతెకోస్తు దినమందు ఏ రీతిగా మరి పనిచేసి ఉన్నది అనేది మనం విని ఉన్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి పెంతెకోస్తు పండుగ తరువాత అంటే 2వ ఆదివారం, పెంతెకోస్తు పండుగ తర్వాత 2వ ఆదివారము ఈరోజు వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని తెలియచేయబడుచున్నది? ప్రవక్త ద్వారాగా చెప్పబడినటువంటి సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులను మనము వింటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమని వాక్యము తెలియచేయబడుచున్నది అంటే, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏ దినాలలోనంట? ఇవి ఏ దినాలండి? అంత్యదినాలు. అంత్యదినాలలో మనము జీవిస్తున్నాం. కాబట్టి ఆనాడు ప్రవక్త చెప్పబడినటువంటి మాట ఈ నెరవేర్పులుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనుషులందరి మీద కూడానంట అంత్యదినముల యందు దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తాను. అలాగే దేవుని వాక్యములో ఏమని మరి ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నారు అంటే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరంట? ఈ అంత్యదినాలలో మీ కుమారులను మీ కుమార్తెలను ఏం చేస్తారంట? ఎందుకని అంటే దేవుని ఆత్మ మనుషులందరి మీద కుమ్మరించబడుచున్నది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని వెంబడిస్తూ ఆయన నామమును స్మరణ చేసుకొనుచు ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారు తప్పకుండా వారి పిల్లలను కూడా అదే మార్గములో నడిపిస్తారు. కాబట్టి అంత్యదినాలలో ఎవరైతే దేవునితో సన్నిహితముగా ఉంటారో వారి మీద దేవుని యొక్క ఆత్మను దేవుడు కుమ్మరిస్తారు. కుమ్మరించబడినప్పుడు వారి పిల్లలంట ఏం చేస్తారంట? వారి పిల్లలు ప్రవచిస్తారంట. హల్లెలూయా. కుమారులు కుమార్తెలు కూడా బైబిల్ గ్రంథంలో కూడా మనకు తెలుసు కదా, ఫిలిప్పుకి 4 కుమార్తెలు, 4 కుమార్తెలు కూడా ప్రవచిస్తున్నారంట. 4 కుమార్తెలు కూడా
ప్రవచిస్తున్నారు. మనకి మరి మన పిల్లలకి ఎలా ఉందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం ప్రార్థన చేయటం అన్నా మనం నేర్పిస్తున్నామా లేదా? మన ప్రభువు మనకు ఒక ప్రార్థన నేర్పించారు. ఏంటది? పరలోక ప్రార్థన. హల్లెలూయా. ఏం ప్రార్థన నేర్పించారండి? పరలోక ప్రార్థన మన ప్రభువు మనకు నేర్పించారు. ఆ ప్రార్థనలు అన్నీ ఉంటాయి. ఇంకా ఆ ప్రార్థనలో అన్నీ ఉంటాయి. క్షమాపణ దగ్గర నుంచి అన్నీ కూడా అడిగేవి కానీ పొందుకునేవి కానీ, ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడు, ప్రతి విషయము కూడా ఆ ప్రార్థనలో పొంచబడి ఉన్నది. కాబట్టి మనము మొదట ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ మార్గంలో మన పిల్లల్ని నడిపిస్తూ ఉంటాం. కనుక ఆ మార్గంలో ఎప్పుడైతే మన పిల్లల్ని నడిపిస్తామో ఈ వాక్యము ఈ దినాలలో మన కుటుంబంలో నెరవేర్పుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే ఈ దినాలలో నా కుటుంబంలో ఈ వాక్యము నెరవేర్పు కావాలని ఆశపడతారో వారు ప్రత్యేకముగా దేవునితో ఎలా ఉండాలి? సన్నిహితముగా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకునేవారుగా ఉండాలి అని తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును. యవనులకు ఏం కలుగుతాయి అంట? దర్శనాలు కలుగుతున్నాయా లేదంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయా? చెప్పాలి. పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయా దర్శనాలు వస్తున్నాయండి? దేవుని వాక్యం అయితే ఏం చెప్తుంది? మీ యవనులకు దర్శనములు వస్తాయని చెప్తుంది. కానీ ఆ దర్శనాలు మనం పొందుకోవంటే, మనం ప్రార్థన చేసుకుని పండుకుంటే మనకేం కలుగుతాయి? దర్శనాలు కలుగుతాయి. పిచ్చి పిచ్చి అన్నీ మనం ఫోన్లో చూసి నిద్రపోతే ఏం వస్తాయండి? అవే కదా వచ్చేవి మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాటిని చూసినందువల్ల నీ భవిష్యత్తు అంటే నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. నీ తల్లిదండ్రులకు నీవు దుఃఖాన్ని కలుగు చేస్తున్నావు. కాబట్టి దేవునితో నీవు సహవాసం చేస్తే నీవు మేలు పొందుకుంటావు. తిరిగి మరలా నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరముగా నీవు మార్చబడతావు. హల్లెలూయా. కాబట్టి మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు ఏంగంటారంట? కలలు కందురు. హల్లెలూయా. అంటే ఎవరిని విడిచిపెట్టట్ల దేవుడు, ఎవరిని. అందుకని వాక్యములు ఏమనుంది? అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అందుకని ఎవరిని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. వృద్ధులకు ఇప్పుడు ఏం కావాలంట? ఏమి రావాలంట? చెప్పాలి. వృద్ధులకి ఏమి రావాలి? కళలు రావాలంట. హల్లెలూయా. అసలు కళలు గంటాక మాకు నిద్ర పడితేగా, అవునా? కళలు రావటానికి మాకు నిద్ర పడితేగా అనవచ్చు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలు మనల్ని పోషిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు కదా, మన సంఘము కొరకు, నశించిపోవచ్చున్న అనేకుల కొరకు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఏం చేయాలంటే భారము కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు వారికి ఇచ్చిన ధన్యత అది. వృద్ధులైపోయిన తర్వాత ఇంక ఏ పని లేకుండా ఉన్నప్పుడు కూర్చొని ఓకే ఆ మాటలు ఈ మాటలు చెప్పుకునే కంటే, వారి గురించి వీరి గురించి మాట్లాడుకునే కంటే ప్రార్థన చేసినట్లయితే నీ పిల్లల కొరకు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ పిల్లలను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అన్నా, నీ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలి అన్నా నీ ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు తప్పకుండా నీవు కలలు కనేటువంటి ధన్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంతేకాని ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? ముసలమ్మ ముచ్చట్లు కదా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నీవు ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టేసి దేవునితో సన్నిహితముగా ఉండి నీవు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు అని ప్రభువు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఈ రీతిగా మరి ప్రవక్త చెప్పినటువంటి వాక్యము నెరవేర్పు జరిగి ఉన్నది. ప్రభువారు ఒకవేళ లేకపోయినా
యేసుప్రభు వారి శరీరధారిగా వారి మధ్య ఉండకపోయినా ఆ శిష్యుల టైంలో, లేదంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త చేత వారిని ఆదరించి బలపరిచి వారిని నడిపించి వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు మనము పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనటానికి నేను కొన్ని రుజువులు మీకు తెలియచేస్తాను. అంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ఏ రీతిగా పనిచేసి ఉన్నాడు, ఆ పని చేసినప్పుడు వారు ఎలాగూ దేవుని పనిలో ముందుకి సాగిపోయారు, దేవుని కొరకు ఎలా జీవించారు, వారు ఎలా త్యాగం చేసి ఉన్నారు అనేది కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ పొందిన వారు దేవుని మాత్రమే మహిమపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరిని మహిమపరుస్తారండి? దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీ దేహములు క్రీస్తుకు ఏమై ఉన్నాయంట? ఏమై ఉన్నాయండి? మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నదంట. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే ఈ శరీరము మనది కానే కాదు, ఈ శరీరము మనది కాదు, ఈ జీవము మనది కాదు. కేవలము దేవుని యొక్క కృప చేతనే మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నాము అంటే కేవలము దేవుని కృపే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు అందుకే స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, అలాగే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కానీ మనం ఎరుగక ఏం చేస్తున్నామంటే, ఇది నా శరీరము, అంటే నా దేహము, నా జీవితము, నేను దీని చేత ఎలాగైనా ఏదైనా నేను అనుభవించవచ్చు, ఏదైనా చేయవచ్చు అని చెప్పి మనము మన ఇష్టానుసారముగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటున్నాం. కానీ ఇది దేవుడిచ్చినది. దేవుడిచ్చిన దానిని దేవుని కొరకే మనము వాడబడుచు దేవునిలో మనము సాగిపోయినట్లయితే, ఇప్పుడు ఈ దేహములో ఎవరు నివసిస్తారండి? చెప్పాలి. ఎందుకని? ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? ఈ దేహము ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ నీలో పని చేయాలి అంటే నీ దేహం ఇప్పుడు ఎలా ఉండాలి? దేవునికి ఆలయముగా ఉండాలి. దేవుని ఆలయం అంటే అపరిశుద్ధత ఉండటానికి అక్కడ ఏమన్నా చోటు ఉంటుందంటే ఉండనే ఉండదు. అది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధముగా ఉంటుందో తప్పకుండా దేవుడు ఆ ఆలయములో నివసిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యుగ యుగములు దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించే వారముగా మనము మన జీవితాలు ఉంచబడాలి. రోమీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో చూస్తే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును. అంటే ఆయన లేకుండా, ఆయనంటే మన ఆయనలు కాదండి. ఎవరండి? దేవుని మూలముగా. అంటే అంటే నా భర్త వల్ల, ఒకవేళ మీ భర్తల వల్ల సమస్తము ఈ లోకములో సృష్టి యావత్తు ఎవ్వరు కూడా చేయలేరు. ఒకవేళ ఏదైనా మనకు కావలసింది తెస్తారేమో, కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఈ సృష్టి యావత్తు కూడా ఇప్పుడు ఎవరి మూలముగా కలిగి ఉన్నది? ఈ సృష్టిలో నిన్ను కూడా ఎవరు కలుగు చేసి ఉన్నారు? దేవుడే.
కనుక ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన ద్వారా ఏర్పరచబడినటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలంట? యుగ యుగముల వరకు కూడా ఆయనకు మహిమ కలుగునట్లుగా మనము జీవించాలి. హల్లెలూయా. అంటే ఈరోజు ఈ రీతిగా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఈ జీవితాన్ని బట్టి, లేదంటే ఈ రూపమును బట్టి, ఈ ధన్యతను బట్టి, ఈ లోకములో నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలన్నమాట? దేవునికే మహిమ కావాలి. దేవునికే మహిమను మనము ఆరోపించే వారముగా ఉండాలి. అప్పుడే దేవునికి కృతజ్ఞులుగా మనము జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు చక్కటి విషయాలు మనకు తెలియచేస్తూ మాట్లాడుచూ ఉంటున్నారు. గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆయనకు మహిమ కలగాలి అంటే, దేవుని మూలముగానే మనము నిర్మించబడి ఉన్నాము. నిర్మించబడినటువంటి మనము ఆయనకు ఆలయమై ఉన్నాము అని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని కోరుకొనుచు అది మనము పొందుకుని మనం ఏం చేయాలన్నమాట? దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించే వారముగా ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో చూస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. లేపబడినటువంటి దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీలో పని చేయాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? ఈ దేహము నాది కాదు, ఈ జీవితము నాది కాదు, ఇది దేవుడిచ్చినటువంటి ధన్యత కాబట్టి అని మనము గుర్తించి దేవుణ్ణి స్తుతించే వారముగా మనము ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు దేవునిని మాత్రమే ఏం చేస్తారు? మహిమపరుస్తూ ఉంటారు. దేవునిని మాత్రమే మహిమపరుస్తారు. ఏ విషయాలలో మహిమపరుస్తారండి? చెప్పాను కదా, అన్ని విషయాలలో కూడా మనం ఏం చేయాలన్నమాట? దేవుణ్ణి మహిమపరచాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు గద్దింపును, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఎంత మాత్రము కూడా అనీతిమంతులుగా జీవించటానికి ఇష్టపడరు. ఎలా జీవిస్తారు? వారు నీతిమంతులుగా జీవిస్తారు. పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలా జీవిస్తారండి? నీతిమంతులుగా జీవిస్తారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు నీతిమంతులుగా జీవిస్తారు. నీతిమంతులుగా జీవించాలని ఆశపడినటువంటి వారు ఏం చేయాలంట? విశ్వాసము గలవారమై నీతి కలుగుచున్నది, నేను నీతి కలిగి జీవించాలి అనేటువంటి నిరీక్షణ కలిగి నా నిరీక్షణ సఫలమగునని చెప్పి ఆత్మ ద్వారా, అంటే మనము పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. సఫలమైందా? అయ్యింది. తప్పిపోయాడు కుమారుడు,
తండ్రిని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు? కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు తన తప్పును తాను తెలుసుకుని తప్పకుండా వస్తాడు అనేటువంటి నిరీక్షణతో ఎదురు చూశాడు. కాబట్టి తన నిరీక్షణ సఫలమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈరోజు నీవు నీతిగా జీవిస్తూ నా నీతిని బట్టి నా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుతాడు, నన్ను సఫలపరుస్తాడు అని నీవు విశ్వాసముతో ఎదురు చూసినట్లయితే తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. ఉదాహరణకి మనం బైబిల్లో ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారెవరు అంటే జకరియా, ఎలిజబెత్ కదా. ఎవరండి? జకరియా, ఎలిజబెత్. ఈ జకరియా, ఎలిజబెత్లు ఎలా ఉన్నారు అంటే నీతి కలిగి వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. ఎలా ఉన్నారండి వారు? నీతి కలిగి వారు నీతిమంతులుగా జీవిస్తున్నారు. మొదటి అధ్యాయము 6వ వచనములో చూస్తాం. ఎక్కడండి? లోకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనములో చూస్తే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరునంట. ఎవరండి వారు? భార్యాభర్తలు. జకరియా, ఎలిజబెత్ భార్యాభర్తలు. వారు ఇద్దరు గురించి దేవుని వాక్యము ఎంత మరి స్పష్టతనిస్తుంది అంటే వీరిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చి ఉన్నారో సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను వారు ఎలా జీవిస్తున్నారంట? నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి వారు, దేవుడు విడిచిపెట్టారా? నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా కదలనీయడంట. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఏం చేయడంట? కదలనీయడంట. కాబట్టి వీరిద్దరూ కూడా ఎలా ఉన్నారు అంటే నీతిమంతులుగా జీవిస్తున్నారు. ఈ నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వీరి జీవితంలో ఒక సంఘటన ఉంది. ఏంటది? వారికి పిల్లలు లేరు, బహు వృద్ధాప్యంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చినటువంటి పనిలో వారు నమ్మకముగా సాగిపోవచ్చు నీతిమంతులుగా జీవిస్తుంటే వారి నీతిని, వారి యథార్థతను దేవుడు చూస్తున్నారంట. వారి నీతిని చూసినటువంటి దేవుడు బహు వృద్ధాప్యములోనంట పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరిని దర్శించాడు? జకర్యాను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాను దర్శించి జకర్యాతో మాట్లాడుచున్నాడంట. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజలు సమూహమంతయు వెలుపల ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆయన వంతు చొప్పున ఆయన దేవుడు అప్పగించిన పనిని ఆయన నమ్మకముగా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వారి విషయంలో వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు దూత వెంటనే అక్కడికి వచ్చి అక్కడ నిలబడి జకర్యాకు కనిపించి జకర్యాతో మాట్లాడింది. హల్లెలూయా. జకర్యాతో మాట్లాడి జకర్యాకి ఇప్పుడు ఏం చెప్తుందంట? జకర్యా భయపడుచు తొందరపడి చూస్తున్నాడంట. ఏంటి ఈ సమయంలో ప్రభు యొక్క దూత ఇక్కడికి వచ్చింది అని చెప్పి. జకర్యా, నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు. నీ నీతిని నేను చూశాను, నీ భక్తిని నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. కాబట్టి నిన్ను నేను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టను అని చెప్పి జకర్యాతో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలండి? పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జీవించాలండి? నీతిమంతులుగా జీవిస్తారు. వారిద్దరూ అలా జీవించారు కాబట్టి దేవుని కృపను వారు వృద్ధాప్యములో పొందుకున్నారు. వారు కనినటువంటి కుమారుడు యోహాను భక్తుడు. ప్రభు కంటే ముందుగా వచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క మార్గమును సరళము చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు గద్దింపును ఎన్నడూ కూడా తృణీకరించారు. పరిశుద్ధాత్మ పొందిన వారు గద్దింపును తృణీకరించారు. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16వ అధ్యాయము
6వ వచనములో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. హల్లెలూయా. అంటే అక్కడ వాక్యమును ప్రకటించాలని చెప్పి వారు ఏం చేశారంటే పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చారనమాట. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. అతడు విశ్వసించినటువంటి ఒక యూదురాలి యొక్క కుమారుడు తిమోతి. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అతని తండ్రి గ్రీసు దేశస్థుడై ఉన్నాడు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడై ఉన్నాడు. అతడు లుస్త్రాలోను ఈకోనియాలో ఉన్నటువంటి సహోదరుల వలన ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరు అంటే ఒక యవనస్తుడు. తిమోతి ఎవరై ఉన్నారు? యవనస్తుడు. ఈ యవనస్తుడిని పౌలు భక్తుడు వాడుకున్నప్పుడు ఆ సంఘాలకి పంపించినప్పుడు నువ్వెక్కడ కూడా తృణీకరించబడటానికి వీల్లేదయ్యా. ఏ విషయంలో కూడా, అంటే మాటలోనైనా, నీ చూపులోనైనా, నీ ప్రవర్తనలోనైనా, నీ విషయంలో ఏ విషయంలో కూడా వృద్ధుల దగ్గర నుంచి యవనస్తుల వరకు ఎవరు కూడా నిన్ను తృణీకరించడానికి వీల్లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో అని చెప్పి తిమోతిని ఏర్పాటు చేసుకుని పంపిస్తున్నప్పుడు ఆయన చాలా మంచిగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఎప్పటికప్పుడే సంఘ విషయాలన్నీ కూడా పౌలు భక్తుడికి తెలియచేస్తూ ఉంటున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో అపోస్తలులు పెద్దలు నిర్ణయించినటువంటి విధులను వారు గైకొంటూ వారికి అప్పగించినటువంటి ప్రతి సంఘములోనంట విశ్వాసమందు స్థిరపడి అనుదినము కూడా లెక్కకు వారు ఎలా ఉంటున్నారంట? విస్తరిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఎప్పుడూ కూడా ఏం చేయాలన్నమాట? దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యాలను వింటున్నప్పుడు విస్తరిస్తూ ఉండాలి. అలాంటి సమయంలోనంట వారు ఆసియాలో వాక్యం చెప్పటానికి వెళ్ళారంట. ఎంతో కష్టపడి వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. వారు దేనికోసం వెళ్ళారు? వాక్యం చెప్పటానికే కదా. వారు ప్రయాసపడి అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు కాబట్టి వాక్యం చెప్పి వారిని బలపరచాలని వారు అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఎంతో ప్రయాసతో వెళ్ళినటువంటి వారితో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలండి? ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును తృణీకరించకూడదు. నేను కష్టపడి వచ్చాను కాబట్టి, నేను వాక్యం చెప్పడానికి వచ్చాను కాబట్టి నేను వాక్యం చెప్పే వెళతాను అని అనటానికి వీల్లేదు. అక్కడ దేవుని చిత్తం లేదు కనుక దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడి ఏం చేస్తున్నాడంటే వారిని ఆటంకపరిచాను. హల్లెలూయా. మామూలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఒకవేళ మనుషులు ఆటంకపరచవచ్చు. అలా కూడా వీరిని పౌలు భక్తుడిని, పౌలు శీలలు లేదంటే దేవుని యొక్క శిష్యులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకుల చేత ఆటంకపరచబడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారిని బాధించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని చిత్తములో, ఆయన ప్రణాళికలో అక్కడ ఏదో ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధముగానైనా సిద్ధపడవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రము గ్రహించాలి. ఆయన చిత్తానికి తలవంచాలి. ఆయన చిత్తము ఏమై ఉన్నదో మన జీవితంలో అది మనము నెరవేర్చటానికే ఆయన ఎదుట నిలబడాలి. కానీ నా చిత్తానుసారముగా, నా ఆలోచన ప్రకారం జరగాలని మనం ఎన్నడూ కూడా కోరుకోవటానికి వీల్లేదు. మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఊహలు వేరు కదా. కానీ దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక వేరై ఉన్నది కనుక ఆయన చిత్తానికి మనము తల వంచితే, ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకున్నట్లయితే అది మనకు మేలాయేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మేలు చేయకుండా ఆయన చిత్తాన్ని నీ పట్ల జరిగించే దేవుడు కానే కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను దేవుని నమ్ముకున్నాను, ఈ బలహీనత నాకు ఎందుకు వచ్చింది? ఈ
అప్పుల బాధలు నాకు ఎందుకున్నాయి, ఈ కుటుంబ సమస్య ఎందుకుంది, లేదంటే నా బిడ్డలేంటి, నా పరిస్థితి ఏంటి. మనం ఈ లోకంలో మన పరిస్థితులన్నిటిని బట్టి మనము దేవుని దగ్గర బాధపడుచు ఒకవేళ ఆయన మనము నిందించవచ్చు. ఏంటి ప్రభు, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితం ఇలా ఉంది అని. కానీ మనం ఒక్కటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు మనకు మాదిరి ఉంచారు. ఏంటండి అది? ఆయన ముందు ఒక గిన్నె ఉందంట. ఎవరి ముందు? దేవుని ముందు, ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఒక గిన్నె ఉందంట. ఆ గిన్నె ఆయన ఎదుట కనిపిస్తుంది. అది భరించరానటువంటి బాధ, తీసుకోలేనటువంటి వేదన. అయినప్పటికీ దేవుడు అంటున్నారు కదా, ప్రభువా ఇది నేను భరించలేనిదే, ఈ కష్టము నాకు బాధగానే ఉంది, కానీ నీ చిత్తమే నా ఎడల సిద్ధించయ్యా. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టారండి. ఆయన తండ్రి కుమారుడిని విడిచిపెట్టలేదు. తిరిగి మరల సజీవుడుగా ఆయనను లేపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చిత్తము ఏమై ఉన్నదో దానిని గ్రహించి దేవుని చిత్తానుసారముగానే మనము జీవించాలి. ఇక్కడ కూడా వీరు ఎంత సిద్ధపడినప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచినందున వారు వెంటనే ఏం చేశారంట? ఆసియా నుంచి వారు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా అక్కడి నుంచి వారు వెళ్ళిపోయి మరొక ప్రదేశములో దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించారు. అంటే ఆయన చిత్తము అక్కడ నశించిపోవచ్చిన వారికి ప్రకటించాలని. యేసు ప్రభు వారు ఊరికే వెళ్ళిపోవట్లేదు. ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళుచున్నారు అంటే ఆయన చిత్తం అక్కడ ఏదో ఉంది, అక్కడ ఒక ప్రణాళిక ఉంది. ఆయన చేయవలసినటువంటి పని అక్కడ ఉంచబడి ఉన్నది. అది ఎవరి వల్ల కానిదనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారండి? శిష్యులందరూ కూడా ఆయన ఏదో విశ్రాంతి తీసుకుంటున్నారు, లేదంటే ఏదేదో అని వారు అనుకుంటున్నారు. కానీ ప్రభువు ఏం చేస్తున్నారంట? ఆ దోణి ఎక్కి ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళి ఎవరి చేత కూడా సాధు చేయలేనటువంటి వ్యక్తిని, తనను తాను గాయపరుచుకున్నటువంటి వ్యక్తిని ఏమాత్రము కూడా ఎవరి ఇంట్లో కూడా ఉంచుకోకుండా ఎన్ని సంఖ్యల చేత బంధించినా తుత్తునీలుగా చేస్తున్నటువంటి వ్యక్తిని, ఆ మార్గము గుండా వెళ్ళుచున్న అనేకులను గాయపరుస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరు స్వాధీనపరచుకోవాలి? దేవుడు మాత్రమే. దేవుని వలన మాత్రమే సాధ్యము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంట? ఆయన దగ్గరకు వెళ్ళుచున్నారు. హల్లెలూయా. అక్కడ ఆయనకు పని ఏమి లేదా అంటే చాలా పనులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళుచున్నారు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపించాలి. ఇది దేవుని చిత్తము. కనుక అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడి అలాంటి దుస్థితి నుంచి తిరిగి మరలా దేవుడు ఏం చేశాడండి? గొప్ప వ్యక్తిగా మార్చి ఉన్నారు. దేవుని పాదాల చెంత కూర్చున్నటువంటి వ్యక్తిగా చేసి ఉన్నారు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుచున్నారు అంటే దేవుని మాట విని కూడా నీవు ఒకవేళ తృణీకరిస్తున్నావేమో. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు తృణీకరిస్తున్నావేమో. నీవు తృణీకరిస్తున్నావు అంటే దేవుని ఆత్మను నీవు పొందుకోవట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఏం చేయరు? పరిశుద్ధాత్మను వారు అన్నడు కూడా తృణీకరించరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనములో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది అంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమాయెను. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎవరండి? నీతిమంతులు అంటే ఎవరు? ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు కదా. అందరూ కూడా ఏంటంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నీతిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యము చేత మనలను గద్దించినప్పుడు మనకేమై ఉన్నదంట? అది ఉపకారమై ఉన్నదంట, అది ఒక మేలై ఉన్నదంట. ఈ లోకంలో ఎవ్వరూ మనకు ఉపకారము చేయరు. ఒకవేళ నీ బాధలో, నీ కష్టములో నీవు మనుషులను ఆశ్రయించినట్లయితే నీవు ఒకవేళ 1 గంట నీ బాధ అంతా చెప్పొచ్చు, చెప్పినంతసేపు అయ్యో పాపం అలాగా అనొచ్చు, కానీ నీ బాధను మాత్రం వారు తీసివేయలేరు. నీ దుస్థితి నుంచి వారు నీకు విడుదల కలుగు చేయరు. కాబట్టి దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆయన వాక్యము చేత అది నీకు ఉపకారముగా నీవు దానిని తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు గద్దించినప్పుడు అది నీకు తైలాభిషేకముగా నీవు భావించాలి. అప్పుడే దేవుడిచ్చినటువంటి అభిషేకమును, పరిశుద్ధాత్మ శక్తిని నీవు త్రోసివేయకుండా దానిని నీవు స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు ఇక్కడ చక్కటి విషయాన్ని మాట్లాడుచున్నాడు. అలాగే ఒకానొకప్పుడు దావీదు భక్తుడు కూడా ఒక పాపం చేశాడు. ఆ పాపం విషయంలో ప్రవక్త అయినటువంటి నాతాను వెళ్ళి మాట్లాడుచున్నాడు. అంటే దేవుడు పంపించి మాట్లాడుచున్నాడు. నాతాను వెళ్ళి నీవు చేసేది తప్పు, నువ్వు చేసింది మంచిది కాదు, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది నీవు తప్పు చేసావని ఎప్పుడైతే నాతాను దావీదుతో మాట్లాడి ఉన్నాడో, ఇప్పుడు నాతాను మాట్లాడినటువంటి మాటను దావీదు భక్తుడు తీసుకున్నాడా లేదా? నేను రాజును కదా అని చెప్పి ఆ గద్దింపును త్రోసివేయలేదు. ఏం చేయాలి ఇప్పుడు మనము? పరిశుద్ధాత్మ పొందుకొనినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? గద్దింపును తృణీకరించకూడదు. ఉపకారముగా, మేలుగా, తైలాభిషేకముగా, పరిశుద్ధాత్మ శక్తిగా మనము భావిస్తే అది నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నీ లోపాలను ఎత్తి చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఎలా సరి చేసుకోవాలో నీకు నేర్పిస్తుంది. నువ్వు సరి చేసుకున్నప్పుడు నిన్ను క్షమిస్తుంది. ఇక్కడ దావీదు కూడా వెంటనే వచ్చేసి ప్రార్థన చేశాడంట దేవుని దగ్గర కన్నీటితో, ప్రభువా నేను చేసింది పాపము, తప్పు, నన్ను క్షమించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు దావీదుని క్షమించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నాతాను ప్రవక్త దావీదు యొక్క గద్దింపును ఎలాగూ స్వీకరించి ఉన్నాడో అలాగే మనము కూడా ఏం చేయాలన్నమాట? దేవుడు గద్దించినప్పుడు మనము దానిని ఉపకారముగా ఎంచుకోవాలి. కానీ ఇదేంటి నా గురించి చెప్తున్నారు, నన్నే గద్దిస్తున్నారు అని చెప్పి మనము ఆ మాటను ఎన్నడూ కూడా తృణీకరించటానికి వీల్లేదు అని ప్రభువు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మను పొందిన వారు ఆత్మానుసారముగా నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారండి? పరిశుద్ధాత్మను పొందిన వారు ఎలా నడుచుకుంటారు? ఆత్మానుసారముగా నడుచుకుంటారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకుని వారు ఏం చేయరంట? శరీరేచ్ఛను ఎన్నడూ కూడా వారు నెరవేర్చరు. కానీ శరీరానికి, ఆత్మకు, ఆత్మ శరీరానికి ఎల్లప్పుడూ కూడా ఏంటండి? విరోధమేనంట. అంటే ఆత్మేమో దేవునికి లోబడు అంటుంది, పరిశుద్ధాత్మను సంపాదించుకుని ఆత్మానుసారంగా నడుచుకో అని ఆత్మ నీతో మాట్లాడుతుంది. కానీ శరీరం ఏమంటుంది? అలా నడిస్తే కుదరదు, ఇదిగో ఇలా నడువు అని చెప్పి లోకాన్ని చూపిస్తుంది. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశను నీకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి? ఆత్మకు శరీరానికి పోరాటము. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ కూడా విరోధముగా ఉంటుందంట, విరోధముగా అపేక్షిస్తుంది. కాబట్టి ఒకదానికొకటి ఎల్లప్పుడూ కూడా వ్యతిరేకముగానే ఉంటాయంట. ఆత్మ శరీరం ఎల్లప్పుడు ఎలా ఉంటాయంట? ఒకదానికొకటి అంటే అత్త కోడల్లాగా. అవునా?
ఎలా ఉంటాయండి? అత్త కోడలకు విరోధమా కాదా? ఎప్పుడో ఒకసారి ప్రేమ, అనురాగం, అవునా? ఎల్లప్పుడూ కూడా ఏంటి వారికి? విరోధమే. చూడండి, ఇద్దరు కోడళ్ళున్నా విరోధమే, ఒక్క కోడలున్నా విరోధమే, ఎక్కువ మంది ఉన్నా విరోధమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అలాగేనంట మన శరీరానికి ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి వ్యతిరేకముగానే ఉంటాయంట. కాబట్టి మీరు ఏవి నిశ్చయిస్తున్నారో, ఏవి చేయాలని మీరు ఆలోచిస్తున్నారో వాటిని చేయకుందురు. నేను దేవునితోనే నడవాలి, దేవునితోనే సహవాసం చేయాలి, నేను శరీరానుసారముగా ఉండకూడదు, ఆత్మానుసారముగానే ఉండాలి, నేను నా జీవితాన్ని దేవునికే సమర్పించుకోవాలి అని నీవు అనుకుంటావు. కానీ శరీరం ఏం చేస్తుందంట? నీవు అనుకున్నది ఎన్నడూ చేయనివ్వదంట, చేయటానికి వీల్లేదు. ఒక్క చిన్న ఉదాహరణ మనం చూస్తే, ఆ వాక్యాన్ని విన్న తరువాత ఆ ప్రార్థన ఇలా చేసుకుంటే దేవుడు ఆలకిస్తారు అని మనం ప్రార్థన చేసుకునేటప్పుడు విషయము కానీ, విశ్వాసము విషయము కానీ, ఆశీర్వాదాల విషయం కానీ చెప్పినప్పుడు నీలో ఒక ఉద్రేకత వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. ఇక నుంచి నేను నా బిడ్డల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలని నువ్వు అనుకుంటావు. కానీ చేయగలుగుతావా? చెప్పండి, చేయగలిగారు ఎవరన్నా? వాక్యం చెప్పినప్పుడు మాత్రమే ఏమనుకుంటారు? నిజంగా నేను అలా చేయగే కదా, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా కుటుంబం ఇలా ఉంది అని నువ్వు అనుకుంటావు, చేయాలని అనుకుంటావు. కానీ ఆ సమయానికి నువ్వు వెళ్ళిన తర్వాత ఆ పని నీవు చేయలేవు. ఎందుకని అంటే చెయ్యనివ్వదు నీ శరీరము. ఇంకాసేపు పడుకోలే, ఏమైందిలే, 3 4 5 అని చెప్పి నీ శరీరం ఏం చేస్తుంది? నేను నిద్రపుచ్చటానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? శరీరానికి మాత్రమే లోబడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. ఒకవేళ శరీరానుసారముగా నీవు జీవిస్తున్నావు అంటే ఈ శరీర కార్యాలు నీవు జరిగిస్తున్నావు. అవి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే జారత్వము, అపవిత్రత, కాముతత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు కదా, అల్లరితో కూడిన ఇన్నుంటాయంట. ఏ విషయంలో? శరీరానుసారముగా నీవు జీవిస్తున్నావు అనటానికి ఇవన్నీ స్పష్టమై ఉన్నవి. ఇవి ఏవన్నా ఇన్నున్నాయి కదా, ఇన్ని ఒక్కరిలోనే ఉన్నాయని చెప్పట్లేదు. వీటిలో ఏదైనా ఒక్కటన్నా నీలో లేకుండా ఉందా? ఉంటుందా? ఉండదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన బలహీనతలు ఎలా ఉండవో, అందరిది ఒకే రకమైనటువంటి బ్లడ్ ఎలా ఉండదో, అలాగే పాపాలు కూడా అంతే. ఒకే రకమైన అలవాట్లు కూడా ఉండవన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఏమని సెలవిస్తుంది అంటే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఎన్నడూ కూడా స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఒకవేళ ఈ లోకములో ఆశలను బట్టి వీటిలో ఏదైనా నువ్వు జరిగిస్తే ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుని రాజ్యాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ ఆత్మానుసారముగా నేను జీవిస్తున్నాను అని చెప్పటానికి నీలో ఏం కనిపించాలి? ఆత్మఫలాలు కనిపించాలి. అవి ఎలా ఉంటాయంట? ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము కదా, ఇవన్నీ ఉండయా. సాత్వికము, ఆశా నిగ్రహము, ఇన్ని ఉండాలంట. వీటిలో కనీసం ఒక్కటైనా. అందుకే దేవుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పారండి? ఆత్మఫలాలు ఎన్ని అసలు? వెరీ గుడ్, 9 కదా. శరీర కార్యాలు ఎన్ని? శరీర కార్యాలు ఎన్నండి? 15. అర్థమైందా? శరీర కార్యాలు 15, ఆత్మఫలాలు 9 కదా. కానీ దేవుడు కోరుకుంటున్నదంత ఆవగింజలో అర్ధ భాగం ఉన్నా చాలమ్మా, నీవు పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మనిషిలో అంత కూడా ఉండదని చెప్పి దేవుని యొక్క
ఉద్దేశం. అందుకే ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనతో వాక్య రూపములో మాట్లాడుచున్నాడు. ఎందుకు అంటే మనలను మనం సరిచేసుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి దేవుని నమ్మినటువంటి నీవు పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మానుసారముగా నడుచుకోవాలని ఆశపడుచున్నటువంటి నీవు నీ ఇచ్చలు ఏమైనా, నీ కోరికలు ఏమైనా సరే వాటిని ఏం చేయాలంట? వాటిని సిలువ వేయాలి, వాటిని పాతి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారు తప్పకుండా ఏం పొందుకుంటారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుంటారు. ఐదవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ పొందిన వారు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారు. నిజమైన దేవుడు అని ఒప్పుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా. ఒకవేళ నీవు ఎస్సీవా బీసీవా అని అడిగారు అనుకో కదా, సర్టిఫికెట్ల విషయంలో నీవు ఇలా క్రిస్టియన్గా ఉంటే నీకు ఈ సదుపాయాలు ఏవి ఉండవు అని చెప్పారనుకో, ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్తారండి? అసలు అందరి సర్టిఫికెట్లు ఏముంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ యేసుప్రభు దిగొచ్చేసి ఇప్పుడు నీవు ఆ రీతిలో ఆ లెక్కలోనే ఉన్నట్టయితే ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు సంఘం ఎలా ఉండాలంట? పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలంట. అప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? సంఘం అనే పెండ్లి కుమార్తెను వరించి ఈ పెండ్లి కుమార్తెను వివాహమాడి తీసుకుని వెళ్తాడంట ఆయనతో కూడా అక్కడ ఉంచటానికి. కానీ ఇప్పుడు మనం ఏమైపోతాం? చెప్పరేంటండి? పెండ్లి కుమార్తెగా సిద్ధపడినట్టేనా? ఇంకా ఎక్కడో అలంకరణ తక్కువగా ఉంది. అందుకే ఎంతమంది పెద్దలు వచ్చినా, బ్యాండ్ వారు వచ్చినా, ఏం చేసినా ఏమవుతుంది? ఇప్పుడు ఇంకొంచెం ఇంకా 10 నిమిషాలు అని చెప్పి చాలా టైం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా సమయం ఉందని ఒకవేళ ఇక్కడ పాస్టర్ గారులు ఎదురు చూడవచ్చు, పెండ్లి కుమారుడు ఎదురు చూడవచ్చు, వచ్చిన బంధువులందరూ ఎదురు చూడవచ్చు. అక్కడ రోడ్డు మీద పెండ్లి కుమార్తె ఉన్నటువంటి ఆ విడిది గది ఎదుట ఆ పెద్దలు బ్యాండ్ వారు ఎదురు చూడవచ్చు. కానీ ప్రభువు వస్తే ఎదురు చూసే దేవుడు కానే ఇప్పుడు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన వస్తే నీ కోసం ఇంకా వెంటనే తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక్క 10 నిమిషాలు ప్రభువా అంటే అసలు నువ్వెవరవో నాకు తెలియదు. వెంటనే తలుపు వేయబడుతుందంట. అయ్యా, ఇప్పుడు వరకు నేను ఇక్కడే ఉన్నాను, నీతోనే ఉన్నాను, వాక్యం విన్నాను, సరి చేసుకున్నాను, ప్రార్థన చేశాను, పరిచర్య చేశాను, ఎన్నో కానుకలు ఇచ్చాను, అవి చేశాను, ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు ఏమంటారంట? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మన నీతి, మన భక్తి ఎంత మాత్రము కూడా పనికిరాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పాపమును కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు సిలువ వేయాలి. అలాగే ఐదవదిగా ఏం చెప్తున్నాను? పరిశుద్ధాత్మ పొందినట్లయితే నీవు యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడని ఎక్కడైనా ఎవరితోనైనా నీవు ఒప్పుకుంటావు. సందేహపడవు, భయపడవు. ఆ భయం నీలో ఉంది అంటే ఏదో ఒక మూలన నీలో అవిశ్వాసం అనేది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు. అవిశ్వాసం నీలోకి వచ్చిందంటే దేవుడికి అక్కడ స్థలము లేదు. అవునా? కాబట్టి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చెప్తున్నారు కదా దేవుని వాక్యములో. ఎవరైతే యేసు ప్రభువారు శరీరధారి అయి వచ్చినని ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులై ఉన్నారు. ఎవరైతే ఒప్పుకోరో వారు దేవుని సంబంధులు కారు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవు ఒప్పుకొనుచున్నావు అంటే నీవు దేవుని బిడ్డవి, నీవు దేవుని సంబంధివి. నీవు ఒప్పుకోవట్లేదు అంటే నీవు దేవుని బిడ్డవు కాదు.
ఉదాహరణకు మనం చూస్తే ఇక్కడ చూస్తేనేమో దేవుని బిడ్డలుగా రక్షించబడి దేవునితో సహవాసం చేస్తూ మనం చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎలా ఉంటారండి? అక్కడ ఎవరు చూడట్లేదు కదా అని మన ఇష్టానుసారంగా మనం అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ పెట్టుకోనివి అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అంటే అక్కడ దేవుని బిడ్డవు కాదా? అక్కడ ప్రతి ఒక్కరు నిన్ను చూడట్లేదా అంటే అందరూ చూస్తారు, అందరూ గమనిస్తారు. నీ మాట తీరు, నీ ప్రవర్తన అన్నీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు చూస్తూ ఉంటారు. ఆయన ఆత్మ చూస్తుంది. ఆయన ఆత్మ ఎల్లప్పుడూ కూడా సంచారము చేస్తుంది. కనుక నువ్వు మనుషులకు భయపడటం కాదు. అక్కడికి వెళ్ళాం కాబట్టి వారు ఎలా ఉంటారో అలాగూ వారితో మనము కలిసిపోవాలి అన్నట్లుగా నీవు ఉండటానికి వీల్లేదు. చూస్తున్నటువంటి దేవునికి భయపడు, దేవుని కృపను నీవు పొందుకుంటావు. నీవు అందరి ఎదుట నా దేవుడని నువ్వు ఒప్పుకుంటే నిన్ను దేవుడు కూడా నా కుమార్తె, నా కుమారుడని ఒప్పుకుంటారు అని నేను ప్రభువు పేట మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యములో అక్కడే 5వ అధ్యాయము 20వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తును మనము ఎరిగి ఉండాలి అని దేవుని కుమారుడు వచ్చి మనకేమిచ్చి ఉన్నారంట? వివేకాన్ని అనుగ్రహించారు. ఈ వివేకమును పొందుకున్నటువంటి మనము వివేకము కలిగి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడంట? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే ఎందుకని? వివేకాన్ని ఇచ్చి ఉన్నాడు కదా దేవుడు మనకు. ఆ వివేకమును పొందుకున్నటువంటి మనము వివేకము కలిగి జీవిస్తున్నామా లేదా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారు? పరిశీలన చేస్తున్నారు. ఆయన పరిశీలించినప్పుడు ఆ వివేకము మనలో కనిపించాలి. కనిపించకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన హృదయములో నొచ్చుకుంటాడంట. మనలను చూసి దేవుడు ఏం చేస్తాడండి? నొచ్చుకుంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం 6వదిగా చూసినట్లయితే, పరిశుద్ధాత్మ పొందిన వారు ఖచ్చితముగా దేవుని మాటను వింటారు. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం చేస్తారంట? దేవుని మాటను వింటారు. అక్కడే యోహాను సువార్తలోనే 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, చదవమ్మా. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధి ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా దేవుని మాటను వినాలి. వినలేదు అంటే ఇప్పుడు ఈయన ఎవరు కాదు? దేవుని సంబంధి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనములో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, శిష్యులు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారు దేవుని మాట మాత్రమే వారు వింటున్నారంట. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నారు కాబట్టి వారు ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట మాత్రమే వారు వింటున్నారు. మరి ఎవరి మాట కూడా వారు వినటానికి వారి ఇష్టము లేదు. ఎందుకని అంటే మనం చూస్తే ఇక్కడ 19వ అధ్యాయములో, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరి మాట వినాలి మనము? ఎవరి మాట వింటే న్యాయము? దేవుని మాట వింటేనే న్యాయము. కాబట్టి మనం ఇప్పుడు దేవుని మాట ఖచ్చితంగా వినాలి. హల్లెలూయా. 7వదిగా చూస్తే, పరిశుద్ధాత్మ పొందిన వారు అన్నిటినీ వివేచిస్తూ ఉంటారు. అన్నిటినీ ఏం చేస్తారండి? వివేచిస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. అంటే వివేచించాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి?
ప్రతి విషయంలో కూడా ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా ఏం చేస్తుంది? పరిశోధిస్తూ ఉంటుంది. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకున్నాము కాబట్టి మనము ఎన్నడూ కూడా లోకం వైపు చూడటానికి వీల్లేదు. ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజులలో శిష్యులు అన్ని సంగతులు అన్ని ఆత్మలు వివేచిస్తున్నారు గనుక ఈ మాటలు మనకు వారు చక్కగా వ్రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆఖరిగా మనం చూస్తే హోషియా గ్రంథము 14వ అధ్యాయము, హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనేకమైనటువంటి విషయాలు ఏమని తెలియచేస్తున్నారు అంటే, ఈ లోకములో మనము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ గద్దింపును మనము తీసుకుని ఏం చేయాలన్నమాట? దేవునికి లోబడేవారుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యము మనతో స్పష్టముగా తెలియచేస్తుంది. కాబట్టి ఈ లోకములో జ్ఞానులు ఈ సంగతులన్నీ కూడా ఏం చేస్తారు? వివేచిస్తూ ఉంటారు. అలాగే బుద్ధిమంతులైతే వాటిని ఏం చేస్తారన్నమాట? గ్రహిస్తూ ఉంటారు. అలాగే యెహోవా మార్గములు చక్కనివి అని నీతిమంతులు దానిని అనుసరిస్తూ ఉంటారు. మన దేవుడు మనకు బుద్ధిని, జ్ఞానమును, వివేచనను, నీతిని సమస్తమును కూడా మనకు దేవుడు అనుగ్రహించారు. వాటన్నిటినీ పొందుకున్నటువంటి మనము ఆ వివేచన మనలో ఉన్నట్లయితే, ఆ జ్ఞానము మనలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేయాలి? మన మార్గములను సరళం చేసుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షుడా, ఈరోజు చెప్పబోయిన అమూల్యమైన మంచి మాటలు బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ మాలో ఉన్నప్పుడు మాలో ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నీ కుమార్తె నిలబెట్టుకుని చక్కటి విషయాలు మాకు నేర్పించారు. కనుక దేవుని యొక్క ఆత్మను పొందిన వారు దేవుణ్ణి మహిమపరుస్తారని, దేవుని ఆత్మ పొందినటువంటి వారు మంచిగా నీతిమంతులుగా జీవిస్తారని, పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు దేవుని యొక్క గద్దింపులను వారు ప్రేమిస్తారని, ఆహ్వానిస్తారని, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఆత్మానుసారంగా వారు నడుచుకుంటారని, పరిశుద్ధాత్మ పొందిన వారు యేసుక్రీస్తు నిజదేవుడని ఒప్పుకుంటారని, పరిశుద్ధాత్మ పొందిన వారు ఖచ్చితంగా దేవుని మాటే వింటారని, పరిశుద్ధాత్మ పొందిన వారు అన్నిటినీ తెలుసుకుంటారు, అన్నిటినీ గ్రహిస్తారు. కనుక ఈ స్థలంలో పిల్లలందరూ దేవుని యొక్క ఆత్మ అంటే మనం గంతులు వేయటము ఎగరటం కాదు, కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఈ విధముగా నడుస్తారని వాక్యం చెబుతుంది. కనుక దేవుని ఆత్మ అల్లరకు కర్త కాదు, చక్కని జ్ఞానముతో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మంచి పిల్లలుగా అయ్యా మేమందరం చక్కగా నడుచుకున్నట్లు నీ ఆత్మ మమ్మల్ని అందరూ నడిపించునుగాక. ఈ స్థలం మీద నీ అభిషేకం ఉంచండి.
ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అజ్ఞానిగా కాకుండా జ్ఞానముతో చక్కగా నడుచుకోవటం సహాయములను దయచేయండి. మరి ఈ సెలవు దినాలు ముగించుకుని పిల్లలు ప్రభువా మళ్ళా నైనా స్కూల్కి వెళ్ళబోతున్నారు, వారికి సహాయం దయచేయండి. భయంకరమైన వేసవి దినమంతా కాపాడేవనైనా మళ్ళీ మేము జూన్ మాసంలోనికనైనా మళ్ళీ వెళుతుండగా మీ సహాయములను దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ భయంకరమైనటువంటి వేసవి దినాల్లో ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినైనా, అలాగే నేను స్కూళ్ళకి వెళ్ళినప్పటికీ ఏ పనులకు వెళ్ళినా తోడుకున్నావయ్యా, తోడుకున్నావు. ఎవరినైనా ఈ భయంకరమైనటువంటి వేసవి దినాలు బలహీనం చేయకుండా కాపాడావు. నా పిల్లలందరూ మంచిగా ఉండటానికి సహాయం దయచేయండి. సంవత్సరం అంతా నీ కృపాశీర్వాదాలతో నా పిల్లలందరూ మంచిగా ఉంచమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.